కరెక్ట్. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చేదానికి లాస్ట్ 1 year 3 months నుంచి కొన్ని నిర్ణయాలు ఆయన తీసుకున్నది చాలా చాలా హార్మ్ఫుల్ టు ది టీటీడీ మన అవునా? సనాతన ధర్మం. ఓకే. నేను చెబుతాను ఒక 4-5 థింగ్స్ అండి. ఒకటి, ముంతాజ్ హోటల్ అని తీసుకొచ్చారండి. దానికి 20 acres 25 acres దాకా ఇచ్చారు. అది ఎప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇచ్చారండి. ఆ 25 acres ముంతాజ్ మహల్ కానీ పర్మిషన్ ఆయన ఇచ్చారు. ల్యాండ్ కూడా అలాట్ చేశారు. భూమి పూజ కూడా వెళ్ళాడండి ఆయన, అది జగన్మోహన్ రెడ్డి గారి. కాకపోతే కడతానికి ఏది ముంతాజ్ హోటల్ని కడతానికి జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ ఇవ్వలేదండి. ల్యాండ్ ఇచ్చాడు, పర్మిషన్ మాత్రం ఇవ్వలేదు. ఎందుకంటే భయపడ్డాడు. ఎందుకంటే అందులో హిందూస్ అంతా వచ్చి గొడవ చేస్తారు, మనకెందుకులే అని. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఈ గేవ్ ది పర్మిషన్ టు బిల్డ్. ఈయన ఇచ్చాడండి. చాలా ఆర్గనైజేషన్స్, మన ఆర్గనైజేషన్ అనుకుని అందరూ కూడా చాలామంది 10-15 ఆర్గనైజేషన్స్ ప్రొటెస్ట్ చేశారండి. దాని తర్వాత 1.5 floors వచ్చింది. 1.5 floors వచ్చిందండి. ఇది 7 star అది హోటల్, ముంతాజ్ హోటల్. దాన్ని మొత్తానికి ఆయన 3 months తర్వాత క్యాన్సిల్ చేశాడండి. ఓకే, క్యాన్సిల్ చేశాడు. అది ముందు అసలు ఎందుకు ఇవ్వాలి? అది అక్కడ మన 7 కొండలు ఇక్కడ ఆగిపోయిందంటే ఈ పక్కన ఇచ్చాడండి కడతానికి, అంత దగ్గర ఏమండి. అదొకటి. రెండోది, తబ్లీగీ జమాత్ అనండి, ముస్లిమ్స్ది ఆర్గనైజేషను. వాళ్ళు 2 రోజులు 10,000 మంది ముస్లిమ్స్ తీసుకొచ్చి వాళ్ళు అక్కడ మీటింగ్ పెడతామన్నారండి. ఎక్కడ? తిరుపతిలో. ఇంకెక్కడ ప్రపంచంలో ఎక్కడ లేదు, ఆంధ్రాలో ఇంకే ప్లేసు లేదండి. ఓన్లీ దే హ్యావ్ టు కమ్ ఓన్లీ టు తిరుపతి. తిరుపతికి ఆయన పర్మిషన్ ఇచ్చారు. బట్ ఈ తబ్లీగీ జమాత్ది 5 ముస్లిం కంట్రీస్ బ్యాన్ చేశారండి. పాకిస్తాన్తో సహా సౌదీ అరేబియా బ్యాన్ చేసింది. అటువంటి బ్యాన్ చేసిన ఆర్గనైజేషన్కి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గేవ్ పర్మిషన్ టు హోల్డ్ దిస్ మీటింగ్ ఫర్ 2 days with 10,000 people టు టాక్ అబౌట్ ఖురాన్, అల్లా తప్ప ఇంకా ఏ దేవుడు లేడు అని నినాదాలు పలకటానికి అక్కడ ఆయన ఇచ్చారు. అది దాదాపు 2 weeks పట్టింది. జనాలు అందరూ అపోజ్ చేశారు, మనం అపోజ్ చేసాం. అది క్యాన్సిల్ అయింది. తర్వాత లూలు మాల్కి పర్మిషన్ ఇచ్చారండి. అంటే ఇక్కడే కాదు, 3 సార్లు ఇచ్చారు. 3 సార్లు అది ఒకటేమో తిరుపతి ఇవ్వగానే మేము ఉత్తరాలు రాసాము, చాలామంది అపోజ్ చేస్తున్నారు. ఏమిటి దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఏమిటి? లూలు మాల్ అనగానే ఇప్పుడు ఆయనకి ఒక ముస్లిం ఫ్రమ్ కేరళ సెటిల్డ్ ఇన్ అరేబియన్ కంట్రీస్. ఈ బిల్ట్ ఆల్మోస్ట్ 100-150 లూలు మాల్స్. మన ఇండియాలో కూడా ఒక 8-9 ఉన్నాయండి. బెంగళూరులో ఉంది, హైదరాబాద్లో ఉంది, కొచ్చిన్లో ఉంది, కోయంబత్తూరులో ఉంది. ఆల్ దీస్ ప్లేసెస్లో ఉన్నాయండి. ఇప్పుడు తిరుపతి తీసుకురావాలని ఆయన చూస్తున్నాడు. తిరుపతికి వస్తే ఏమవుతుంది అనేది ఎందుకు మనం అపోజ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఏ మాల్ చూసినా కానండి 10,000 మంది ముస్లిం బాయ్స్ని ఎంప్లాయ్ చేస్తాడండి ఆయన. 5,000 మంది హిందూ గర్ల్స్ని అపాయింట్ చేస్తాడు. ఏ మాల్ చూసినా అది జనరల్గా దట్ ఈస్ ది ప్యాటర్న్ అన్నమాట. సో అంటే ఇప్పుడు చూడండి, అక్కడ లవ్ జిహాద్ మొదలైపోతుంది. దాంతోపాటు మొత్తం ఆల్ ది ఫ్యామిలీస్ విల్ బి డిస్రప్టెడ్, ఆల్ ది ఫ్యామిలీస్ చాలా ప్రాబ్లం అయిపోతుంది. దానికన్నా డేంజర్ ఏమిటంటే 10,000 ముస్లిం బాయ్స్ కాబట్టి 10,000 ముస్లిం ఫ్యామిలీస్ విల్ మూవ్ టు తిరుపతి. అంటే ఒక్కొక్క ఫ్యామిలీకి 5 ఉండొచ్చు, 7 ఉండొచ్చు, 8 ఉండొచ్చు, ఎంత దాదాపు 1,00,000 ముస్లిమ్స్ అక్కడ మూవ్ అయిపోతారండి. మూవ్ అయిన తర్వాత ఏమవుతుంది, ఆయన ఒక హిందువుని పట్టుకుంటాడు. ఎందుకంటే మన హిందూస్ అంటే ఇప్పుడు అక్కడ పొలిటికల్గా ఉన్నామంటే మనకు డబ్బులు, ఓట్లు కావాలి, పొజిషను, పవర్ కావాలి. కాబట్టి వాటితో నెగోషియేట్ చేసేస్తాము, వాడిని సపోర్ట్ చేస్తాము. వన్ ఏ ముస్లిం విల్ గెట్ ఎలెక్టెడ్ యాజ్ ఎ మేయర్ ఆఫ్ తిరుపతి అండి. తిరుపతిలో మేయర్ అయితే ఏమవుతుంది, షరియాలో ఇంట్రడ్యూస్ చేస్తాడు, వాళ్ళ స్కూల్స్ మొదలు పెడతాడు, 5 times నమాజ్ చేస్తాడు. వీళ్ళందరూ కూడా ఎక్కడుంటే అక్కడ ఆ టైంకి నమాజ్ చేయాలి. కాబట్టి రోడ్లన్నీ బ్లాక్ అయిపోతాయండి. మొత్తం తిరుపతిలో రోడ్లన్నీ బ్లాక్ అయిపోతాయి.
5 సార్లు చేస్తారు. ఇప్పుడు తిరుపతికి వెళ్ళేది ఒకే ఒక దారి కదండి. ఆ దారి ముందు కూర్చుని వాళ్ళు నమాజ్ చేస్తుంటే మనం ఏం చేయగలం? ఏం చేయలేం కదా. సో ఈ పరిస్థితిలో ఎందుకు ఇవ్వాలి పర్మిషన్? సో ఇదంతా రాశామండి. ఇదంతా కూడా డీటెయిల్డ్గా ఉంది. మన వెబ్సైట్లో కొన్ని ఎనీబడి కెన్ సీ ఇట్ అనమాట. సో అది ఒక ఆస్పెక్ట్ అండి. అదంతా ముస్లిమ్స్కి సంబంధించింది. వెన్ ఇట్ కమ్స్ టు ది క్రిస్టియన్స్, ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే, నా ఉత్తరాలు రాశాను, నా వెబ్సైట్లో కూడా ఉంది. నేనేం అంటున్నానంటే, దేర్ ఆర్ అట్లీస్ట్ 4,000 క్రిస్టియన్స్ వర్కింగ్ ఇన్ టీటీడీ అండి. ఓకే. ఎవరైనా ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, మీరు ఎలా వచ్చారు సార్ ఈ 4,000? ఎవరైనా అడుగుతారు కదా. సో నేనేమనుకున్నా అంటే, నేను 2019లో అంటే 6 years కిందట అనిల్ సింఘాల్ గారు ఇప్పుడున్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అప్పుడు కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండి. నేను December 23 2019 ఆయనతో పర్సనల్ ఇంటర్వ్యూ తీసుకుని ఒక పెద్ద మెమరాండం ఇచ్చానండి. ఫస్ట్ పాయింట్ ఏమిటంటే క్రిస్టియనైజేషన్ ఆఫ్ టీటీడీ. అందులో ఏమన్నాను, అయ్యా మాకు తెలిసి 20% టీటీడీ ఎంప్లాయీస్ ఆర్ క్రిస్టియన్స్ అని చెప్పానండి. ఇప్పుడు నేను వెళ్ళి మీకు వచ్చి చెప్పి 20% అని చెప్పినప్పుడు అది కనుక తప్పు అనుకుంటే ఆయన ఏదో ఒక మాట అన్నారు కదా, అమ్మమ్మ ఏం సార్ మీరు 20% అంటున్నారు, 1% కన్నా ఉండరు, మహా ఉంటే 2% ఉండొచ్చు, ఏదో ఒకటి అనొచ్చు కదండి. ఆయన దాన్ని క్వశ్చనే చేయలేదండి. అదే కాకుండా మీకు గనక క్రిస్టియన్ నేమ్స్ ఏమైనా తెలుసుంటే నాకు పంపండి అన్నారండి. నేను నేమ్స్ కూడా ఒక 20 నేమ్స్. ఏమండి, సో 20%ని డిస్ప్యూట్ ఇంతవరకు ఎవరు చేయలేదండి. అదే లెటర్ నేను సుబ్బారెడ్డి గారు చైర్మన్ అయినప్పుడు కూడా పంపా. ఆయన ఇన్ఫ్యాక్ట్ డాలస్ వచ్చారు, ఏది సుబ్బారెడ్డి గారు. డాలస్లో హనుమాన్ టెంపుల్లో కూర్చున్నప్పుడు నేను ఈ లెటర్ ఇచ్చి, అయ్యా ఇంతమంది ఉన్నారని ప్రత్యేకంగా టెంపుల్లో చెప్పానండి, యుఎస్ టెంపుల్లో. ఆయన కూడా దాని గురించి ఏం కంటెస్ట్ చేయలేదు, లేదు ఇంతమంది లేరని అంటే ఆయన కూడా అనలేదండి. సో దాన్ని బట్టి ఏమనుకుంటాం, నేను ఉత్తరాలు రాశాను, ఉత్తరాల కన్నా రెస్పాండ్ చేయొచ్చు కదా, లేదు సార్ ఇంత లేరు, కొంతమంది ఉండొచ్చు అని అనొచ్చు, అది కూడా ఎవరు లేదండి. సో దాంతో నేనేమనుకుంటున్నా అంటే, మొన్న రిపోర్ట్ ఒకటి వచ్చింది లాస్ట్ ఇయర్, 22,000 పీపుల్కి టీటీడీ వాళ్ళు డబ్బులు పే చేస్తున్నారండి, వాళ్ళ శాలరీస్ 22,000 ఫుల్ టైం కానీ పార్ట్ టైం కానీ. ఏమండి, 22,000 అంటే ఇప్పుడు 20% ఆఫ్ 22,000 అంటే మోర్ దాన్ 4,000 పీపుల్ అండి. అది చెబుతున్నా. ఏమండి, సో బండి సంజయ్ గారు మన మినిస్టర్ ఉన్నారు కదా, ఆయన ఏమన్నారంటే, మోర్ దాన్ 1,000 పీపుల్ వర్కింగ్ యూ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ అని ఆయన చెప్పారండి. టీటీ మోర్ దాన్ 1,000. భాను ప్రకాష్ రెడ్డి గారు ఆయన ఏమన్నా లేదు 1,000 కాదు, మోర్ దాన్ 1,000 ఉన్నారని ఆయన అన్నారండి. నేనేమన్నాను 4,000 ఉన్నారంటున్నానండి. ఇప్పుడు ఈ నంబరు ఎలా మనం ప్రూవ్ చేయగలం, ఎలా ఐడెంటిఫై చేయగలం ఇంతమందిని? ఏమండి, ఇప్పుడు ఈవెన్ బండి సంజయ్ గారు అట్లీస్ట్ 1,000 అన్నారు కదా, ఆయన నోట్లోంచి వచ్చింది కదా. భాను ప్రకాష్ రెడ్డి గారు దానికన్నా ఎక్కువ అన్నారు కదా, పోనీ 4 లేదు 1,000 అనుకున్నాం పోనీ. ఓకే, బట్ ఎలా ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ కింద ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు కదా, ఆయన అన్నారు, ఒక్క హిందూస్ తప్ప ఎవరు కూడా పనిచేయడానికి వీల్లేదు టీటీడీలో హిందూ టెంపుల్స్లో. మీరు కనుక వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటానంటే మేము గవర్నమెంట్ జాబులు ఇస్తామని కూడా అనౌన్స్ చేశారండి కదా. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఆయన అన్నారండి, బిఆర్ నాయుడు గారు కూడా అన్నారండి, శ్యామలరావు గారు అంతకుముందు ఎగ్జిక్యూటివ్, వీళ్ళందరూ చెబుతున్నారండి. ఒక్క క్రిస్టియన్ బయటకు వచ్చి నేను క్రిస్టియన్ని, నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటాను, ఆర్ నన్ను ఇంకొకరి డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేయండి అని అనేవాళ్ళు ఒక్కరు లేదు. ఇప్పుడు 2007లో ఒక మన డబ్బులు కౌంట్ చేసేది ఒక ఆయన బాబు అని ఉన్నాడు, ఆయన్ని ఎవిడెన్స్తో సహా చూపించారు, ఈయన చర్చికి పోతున్నాడు, హీఈస్ ఎ క్రిస్టియన్ అని చెప్పి. ఏమండి,
ఇప్పుడు ఆయన్ని సస్పెండ్ చేయడానికి 2007లో ఎవిడెన్స్ ఇచ్చారు. ఈ సంవత్సరం మార్చ్ ఏప్రిల్లో ఆయన సస్పెండ్ చేశారు. అయ్యయ్యో. అంటే 2007 నుంచి 2025 వరకు, అంటే దాదాపు 8 years పట్టిందండి ఆయన సస్పెండ్ చేయడానికి. బా. సో ఇప్పుడు 4,000 అనుకుందాం, ఓవర్ ఓన్లీ 1,000. ఆ, ఇప్పుడు వీళ్ళందరినీ సస్పెండ్ చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందండి? కలియుగం సరిపోతుందా? ఒక పర్సన్కి 8 years పట్టింది, 4,000 పీపుల్కి ఎన్ని సంవత్సరాలు పడుతుంది చూడండి. అంతే కదా. సో ఇదంతా రాస్తున్నామండి. ఓకే దాంతో కాస్త వాళ్ళకి కొంచెం గుచ్చుకుంటాయిందనమాట. ఓకే. దానివల్ల కానీ దేనివల్ల కానీ మన పాయింట్ ఏం లేదండి, వెరీ సింపుల్గా ఇది హిందూ టెంపుల్ మాత్రంగానే చూపించాలి, అంతకన్నా చూపించడం